భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మనకు అందించే సందేశం ఏమిటంటే, ఒక్కసారి ఆ బంగారు తల్లి పాద పద్మములకు నమస్కరించుకొని ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తల్లి, తొందరపడి నెట్టివేయకు. నేను చెప్పేటువంటి సందేశాన్ని శ్రద్ధగా విని ఆలకించు. ఈరోజు నీ జీవితంలో ఎప్పుడూ ఎరుగనటువంటి గొప్ప అద్భుతాన్ని నేను జరిపి చూపిస్తాను. అలాగే నీ జీవితంలో ఎన్నడూ విన్నటువంటి ఎన్నో శుభవార్తలు ఈ రోజున వింటావు. అలాగే ఈరోజు నీకు చక్కగా ఈరోజు సాయంత్రంలోగా నేను చెప్పినటువంటి విధంగా తప్పకుండా పాటించి చూడు. అమ్మవారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలని అనుకుంటున్నారో, అసలు అమ్మవారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియబరచాలని అని అనుకుంటున్నారో అనేది మనం అమ్మగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈరోజు నేను చెప్పేటువంటి విధంగా నువ్వు పాటించు. ఈరోజు రేపు శుక్రవారం రోజు కానీ ఈ 2 రోజుల్లో గురు శుక్రవారాల్లో నువ్వు పాటించగలిగితే గనుక నీకు ఎటువంటి నీ మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా సరే తప్పకుండా తీరిపోతుంది. నీ సమస్యలన్నీ తొలగిపోయి నీ కోరిక తీరే ఒక మార్గాన్ని నేను చెప్పబోతున్నాను బిడ్డ. ఈరోజు నీ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు గనుకనే నువ్వు తల్లడిల్లిపోతూ ఉన్నావు. ఎన్నో శుభవార్తలు నీ కోసం తీసుకొని వచ్చాను. నువ్వు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా దుర్గమ్మ, నా జీవితం ఇలా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా. కనుకనే నేను ఈరోజు ఒక శుభవార్త అయితే తీసుకువచ్చాను. ఈ శుభవార్తలు విన్న తరువాత చాలా అంటే చాలా ఆనందంగా కూడా ఉంటావు. ఏదైనా సరే నేను చెప్పినటువంటి సందేశాన్ని నువ్వు ఆలకించిన తరువాత నీ మనసు ఎంత సంతోషంగా తల్లడిల్లిపోతున్నటువంటి నీ బాధలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా నా జీవితం మారుతుంది అని చెప్తూ ఉన్నావు కానీ నా జీవితంలో ఎప్పుడూ కూడా అటువంటి శుభవార్తలు కూడా వినడం లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్నే కదా అభిమానిస్తూ, ప్రేమిస్తూ, మిమ్మల్నే కొలుస్తూ ఉన్నాను. మిమ్మల్నే పూజించుకుంటున్నాను. నా కష్టాలు మీతోనే చెప్పుకుంటున్నాను కదా దుర్గమ్మ. మరి కొంచెమైనా నాపైన కనికరం లేదా? నా మీద నీకు అసలు కొంచెమైనా కనికరం ఉంటే నువ్వు ఇలానే చేసేదానివా? నా జీవితాన్ని అన్నీ అర్థమవుతుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది నీకేమైనా అంటే పూజలో ఏమైనా లోపం చేశానా తల్లి? లేదంటే నేనేమైనా అపనమ్మకంతో పూజిస్తున్నానా? చూడు బిడ్డా, నీ మాటలు వింటుంటే నీ మనసంతా కూడా ఎంతో బాధగా ఉంది కదా. నేను అర్థం చేసుకోగలను. నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని నీ బాధ. ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు, కోరికలు, అలాగే కలలు ఉంటాయి అమ్మా. అవన్నీ తీర్చాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకునేటువంటి ఉంటాయి. అయితే కొంతమంది మాకు మాత్రమే అదృష్టం అనేది దక్కుతుంది. కానీ నేను ఒప్పుకుంటాను తల్లి. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలానే ప్రార్థిస్తూ ఉంటావు. అలాగే అన్నీ అడుగుతూ ఉంటావు. ఈ కష్టాలు ఇక నా వల్ల కావడం లేదు దుర్గమ్మ. నా కన్నీరు కూడా ఆవిరైపోయింది. నా మనసంతా కూడా గందరగోళంగా కూడా మారిపోయింది దుర్గమ్మ అని చెప్పి చాలా అంటూ ఉన్నావుగా. అసలు నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది లేదు. నిద్రపోయి ఎన్నో రోజులైంది అని చెప్పి బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నావు. చూడమ్మా, నా వల్ల కావటం లేదు దుర్గమ్మ. నాకు ఒకటి చెయ్యండి. ప్రీతికరమైనవి అన్నీ నేను చేయడానికి నీ చెయ్యి పట్టుకొని నిన్ను ముందుకు నడిపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నావు. ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను తల్లి. నేను నిన్ను అన్నీ చూస్తూనే ఉన్నాను చూడమ్మా. నేను అన్నీ నిన్ను వింటూనే ఉన్నాను. ఇక నీ బాధలు, కష్టాలు, కన్నీరు వీటన్నింటికీ కూడా నేను ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నేను నీ ముందుకు వచ్చాను. అవును తల్లి,
ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కష్టాన్ని అంతా కూడా నేను తొలగించబోతున్నానో, ఏదైతే నష్టాన్ని చూసావో అవన్నీ కూడా ఇకపై నీకు అసలు గుర్తుకు రావు. గొప్ప అదృష్టాన్ని నీకు అందిస్తున్నాను. అంత గొప్ప సంతోషాన్ని నీకు అలాగే నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాను తల్లి. నన్ను నమ్ము. నమ్ముతావు కదూ! ఎన్ని రోజుల నీ కష్టానికి గొప్ప ప్రతిఫలం అయితే అద్భుతమైనటువంటి బహుమతిని నేను మీకు ప్రసాదించబోతున్నాను. ఇది ఇన్ని రోజుల నుండి నీ కష్టాలను మైమరిపించే విధంగా మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాను. నీ మనసులో ఎటువంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకోవడం అవసరం లేదు తల్లి. నీ దుర్గమ్మ చెప్పింది అక్షరాలా జరిగి తీరుతుంది. చూడమ్మా, అయితే నువ్వు ఏం చేయాలో కూడా తప్పకుండా చేస్తావు. జాగ్రత్తగా ఉంటావు. ఈరోజు కానీ రేపు కానీ తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని అయితే జరిపించబోతున్నాను. జరిపించబోయే ముందన్నమాట, అంటే నీకు ఈరోజు గురువారం లేదా శుక్రవారం ఈ 2 రోజుల్లో చక్కగా నువ్వు ఏదైనా సరే గాని మీరు పరిహారం అనేది చేసుకున్నావంటే సెకండ్లలో ఒక అద్భుతం నీ ప్రపంచంలో అలాగే భూమిపై ఆకాశంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను తప్పకుండా జరుగుతాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నీకు జరుగుతున్నాయని. ఈరోజు ఏకాదశి, రేపు శుక్రవారం నువ్వు ఈ సమయంలో నీ మనసులో ఉన్నటువంటి కోరికను, అంటే ఈ రాత్రికి కానీ రేపు రాత్రికి కానీ ఉదయంకి కానీ నేను చెప్పేటువంటి సమయంలో గనుక చక్కగా రాత్రి 12 గంటలకు 12 నిమిషాలకు చేస్తే గుమ్మంలో, అంటే నీ ఇంటి గుమ్మం ముందు దాటిన తర్వాత నువ్వు సూర్యకిరణాలు నీడపై పడినప్పుడు రేపు 11 గంటలకు పగలు నువ్వు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకో. ఎలా వేడుకోవాలి అనేది కూడా చెప్తాను. నాకు ఈ ఉద్యోగం వచ్చింది, నీకు ఆ ఉద్యోగం వచ్చింది, నేను సంతోషంగా ఉన్నాను అని గనక శివయ్యతో గనక మనస్ఫూర్తిగా, అంటే భవిష్యత్తు గురించి ముందుగానే జరిగిందని చెప్పి నువ్వు ఊహించుకొని ఆ కోరికను నువ్వు చెప్పుకో. ఇదండి దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.